ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా గురూజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, ప్రేమతో నిండిన హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్వాసే గురువు అని చెప్పిన మన పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి, ఎందరో యాషల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, స్పిరిచువల్ మాస్టర్స్, మనకు సహాయ సహకారాలు అందిస్తున్న సృష్టికి, పంచభూతాల మాస్టర్స్కి, ఏంజల్ మాస్టర్స్కి, వారందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, ప్రేమతో నిండిన హృదయపూర్వక కృతజ్ఞతలు. హాయ్, హలో మాస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజిటేరియన్ మాస్టర్స్. ధ్యాన జగత్ ఛానల్కి మీకు ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా వెల్కమ్ 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 మాస్టర్స్. నా పేరు త్రినాథ్. మనం వెజిటేరియన్ మాస్టర్స్ ధ్యాన జగత్ ఛానల్ ద్వారా అద్భుతంగా ధ్యానము, శాకాహారము ఆవశ్యకతను సత్సంగం చేసుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు ఒక అద్భుతమైన దివ్య శ్లోకాన్ని శ్రీమద్ భగవద్గీత విజ్ఞానసారం, శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞానసారం నుంచి ఒక శ్లోకాన్ని, అద్భుతమైన శ్లోకాన్ని, దానికి ధ్యాన వివరణ మనం చేసుకుంటున్నాం. ఈ పుస్తకంలో ఉన్నవన్నీ ముఖ్యమైన శ్లోకాలు. ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ముఖ్యమైన శ్లోకాలు చెప్పుకుందామని. మరి ప్రతిరోజు ఒక శ్లోకాన్ని మనం వివరించుకుంటున్నాం. చాలా అద్భుతంగా ధ్యానము, శాకాహార ఆవశ్యకతను మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు పిరమిడ్ వ్యాలీకి పోవడం జరిగింది. అద్భుతంగా అక్కడ ధ్యానం చేసుకుని సమయాన్ని అలా ధ్యానము ద్వారా సద్వినియోగం చేసుకోవడం జరిగింది మాస్టర్స్. ప్రతిరోజు శ్లోకము, ధ్యాన వివరణతో పాటు ధ్యానము, శాకాహార ఆవశ్యకత కొత్త వారికి ఇది తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతుంది. మాస్టర్స్ చూస్తున్నారు, కొత్త వారు ధ్యానం చేస్తున్నారు, శాకాహారులుగా ఎంతోమంది అవుతున్నారు. మరి అలాగే మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో మనం ఎలా మన యొక్క జీవన విధానంలో ధ్యానం ద్వారా మనం నేర్చుకునేది ఆచరించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. ప్రతిరోజు మన ధ్యానం విధిగా చేసుకుంటున్నాం. పత్రిజీ మాస్టర్, మన సార్ యొక్క లక్ష్యమే మనం పూర్తి చేయాల్సిన పని. దాంట్లో భాగంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ చాలా అద్భుతంగా వారి అనుగుణంగా ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చాలా అద్భుతంగా అందరూ చేస్తున్నారు. ఇది మనకు లభించిన ఒక గొప్ప మహద్భాగ్యం. మనం భూమండలమైన ఈ క్షణంలో మనం ఉండడమే మన అదృష్టం, మన మహద్భాగ్యం. అలాంటిది మరి ధ్యానం చేసి మనం ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొంది, శాకాహారులై ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొంది, మరి ఎంత అద్భుతమైన జీవితాన్ని, మనం ఆనందమయ జీవితాన్ని, ఆత్మానంద, బ్రహ్మానంద, పరమానందంగా మనం అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరు వారి లైఫ్ డిజైన్ ప్రకారం ఏదైతే తీసుకున్నారో, వాళ్ళు ఈ జన్మలో ఏది చేయాలని వచ్చారో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు విశేషంగా చేసుకుంటున్నాం. దానికి తోడు మనకు మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలు చాలా అద్భుతంగా మనకు లభించడం జరుగుతుంది కూడా. ఎక్కడ ధ్యానం చేస్తారు, ఎక్కడ శాకాహారులు ఉంటారో, ఎక్కడ మరి పిరమిడ్ మెడిటేషన్ జరుగుతుందో, ఎక్కడ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుందో, అక్కడంతా మాస్టర్స్ ఖచ్చితంగా ఉండి తీరుతారు. మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలు ఎంత అద్భుతాలంటే, నేను కొన్ని మీకు నా జీవితంలో నేను పొందిన అనుభవాలు కూడా మీతో వీడియోల ద్వారా షేర్ చేసుకుంటారు. అందుకే పత్రి సార్ ఒక్కటే అంటారు, ప్రతి ఒక్కరి అనుభవాలు వినాలని. ఒక్క అనుభవం వింటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్, మన పత్రి సార్ ఒక్క మాట చెప్పినాడంటే, మనం 10 ఏళ్ళలో కష్టపడి మనం నేర్చుకునే దాన్ని ఒక్క నిమిషంలో మనం నేర్చుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతి ఒక్కరు ధ్యాన అనుభవాలు వినాలి. ప్రతి ఒక్కరిది విని, మనం మనకు తెలియంది తెలుసుకుంటాం. అక్కడ
అంతే మనము అద్భుతమైన దివ్యమైన స్టేజ్కి మనం పోతాం. మనం 10 ఏళ్ళు కష్టపడితే మనం తెలుసుకోలేనిది ఒక నిమిషంలో మనకు గురు సాంగత్యంలో దొరికిపోతుంది. ఆత్మానుభూతి మాత్రమే మనం పొందాలి. అరటిపండు ఇలా ఒలిచి తీసి నోట్లో పెట్టి ఇంక మింగి నువ్వు జీర్ణం చేసుకోవాలంతే. నువ్వేమి కష్టపడి పండించి అదేంటి దుక్కి దున్ని నార పోసి నువ్వేది అరటి మానున్న అవి దాన్ని నాటి అరటి పండు కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అరటి కాయ అది పండై దాన్ని అంత కష్టపడాల్సిన పని లేదు. పరమ గురువులు మనకు పితామహ పత్రిజీ వారు చక్కగా అన్నీ ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఏది ధర్మం, ఏది అధర్మం అన్నీ చెప్పేసినారు. మీరు చదవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే బేసిక్ బుక్స్ ఉంటాయి. దాన్ని చదివడం చాలా చక్కగా అద్భుతంగా అర్థమవుతుంది. తులసీ దళం తీసుకోండి ఎగ్జాంపుల్కి. దాంట్లో ధర్మం ఏది, అధర్మం ఏది, శ్వాసనే ఎందుకు పట్టుకోవాలి, ఇలా ఎన్నో విషయాలు అక్కడ మనకు బేసిక్స్, చాలా బేసిక్స్ చెప్పేసినారు పత్రిజీ సార్ మనకు. జస్ట్ మనం ఆచరించాలంతే. నువ్వు 10 ఏళ్ళు కష్టపడితే కానీ ధ్యానం చేసి 10 ఏళ్ళు కష్టపడితే కానీ తెలుసుకోలేని విషయాలు మీకు 10 నిమిషాలు వస్తాయి. ఇది మన మహద్భాగ్యం, అవునా కాదా? ఖచ్చితంగా అవును. అలాంటిది మనం దాన్ని కూడా ఆచరించలేము, దాన్ని కూడా చేయలేము, ధర్మాచరణ చేయలేమంటే ఇంక మనకు ఎందుకు ఇంక ఈ జీవితం? మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. అదే శంకరాచార్యులు చెప్పినట్టు మనసు విచింతే వారం వారం. మరి ఇదే జీవితం కాదు కదా? బాగా గుర్తుపెట్టుకోండి. మన ప్రాపంచ జీవితంలో ఎంత మునిగిపోయినామంటే మనం తెలియకుండానే మనం మునిగిపోయినాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. నీకున్న 8 గంటలు పని చేసుకుంటావు, మిగతా 16 గంటలు నీకోసం ఉంది. ఎవరు ఉద్యోగాలు చేయొద్దండి, ఇంట్లో కూర్చోండి అంటే నేను అది అని చెప్పట్లేదు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఎందుకంటే సంసారంలోనే నిర్వాణం. మన పిఎస్ఎస్ మూమెంట్ల ద్వారా మనకు పత్రిసారి చెప్పింది ఏంటి? సంసారమే నిర్వాణం, సంసారంలోనే నిర్వాణం. ఎక్కడ సన్యాసం తీసుకెళ్ళిపో, భార్యాబిడ్డలు వదిలే పోషించొద్దు అని చెప్పల. చక్కగా ఇంటిల్లిపాది ధ్యానం చేసుకోండి, ఆత్మజ్ఞానంలో అవ్వండి, శాకాహారంలో అవ్వండి అని చెప్పారు ఆయన. మరి మనం ఏం చేస్తాం? ఉద్యోగం చేసిన ఉద్యోగం, ఇంటికి వస్తానే ఉద్యోగంతో పని. హాయిగా కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేసుకోవాలి. నేను ఒకటే నేర్చుకున్నాను. నేనేం నేర్చుకున్నానంటే, నేను ఏదైనా చెప్తే నేర్చుకునేదే చెప్తాను, నేను అనుభవించింది చెప్తాను, నేను ఆచరించేది చెప్తాను. అదే నేను నేర్చుకున్నాను. పైకి నేను ఇలా కనపడుతున్నాను అంటే ఎదుటి వాళ్ళు రోజు నన్ను చూస్తూ ఉంటారు. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. రోజు చూసేవాళ్ళు ఉంటారు, ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళు ఉంటారు. లేదంటే రోజు మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఎప్పుడో ఒకసారి ఉంటారు. నేను ఇలా ఉన్నానంటే వాళ్ళు అంటే మనుషులు ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళు మనకే తెలియదు మనం ఏ విధంగా ఉంటామో వాళ్ళు జడ్జ్ చేసుకునేస్తారు. అంటే ఎలా అంటే రోజు చూడడం వల్ల వాళ్ళకు కొన్ని విషయాలు ఇలా ఉంటారు, అలా ఉంటారు అని అనుకుంటారు. ఓకే, వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అనేది ముఖ్యం కాదు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎటువంటి స్థితిలో మనం ఉన్నాము, కొన్ని నేర్చుకోవాల్సిందే. నేను ఇది నేర్చుకోవాలని నేను రాసి పెట్టుకొని వచ్చినప్పుడు మరి నేర్చుకోకుండా ఎలా వెళ్ళిపోతాను? ఇది నేర్చుకుంటాను, నేను ఈ పాఠాన్ని ఇలా ఈ పాఠాన్ని నేను ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను, దీన్ని నేను
నేను ఈ భూమంలోకి వచ్చిన తర్వాత నేను ఈ విధంగా నేర్చుకుంటాను అని రాసుకొచ్చుకున్నాను. బహుశా అది వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకు తెలుసు. కాబట్టి పత్రి సార్ ఒకటే చెప్తారు, నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్, నో కంప్లైంట్స్, నాన్ ఇంటర్ఫియరింగ్, నాన్ వైలెన్స్. ప్రతి వీడియోలో ఈ 5 ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నువ్వు ఒకరిని జడ్జ్ చేయకూడదు, ఒకరు నేను జడ్జ్ చేసి వాళ్ళ ప్రాబ్లం అది. వాళ్ళు నువ్వు కోపంగా ఉన్నావు అనుకోవచ్చు, నువ్వు బాధలో అది వాళ్ళ ప్రాబ్లం, మనమేం చేయలేం. కానీ నువ్వు ఒకరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాడిట్లా వీడిట్లా. ఇక్కడ జడ్జిమెంట్ అంటే ఏంటంటే చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. జడ్జిమెంట్ అంటే ఒక జడ్జి, లాయరు కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆ జడ్జి ఏదో ఒక వైపు తీర్పు చెప్పాలి. జడ్జికి ఏం పని, ఎటువైపు తీర్పు చెప్పాలనేది ఆయన చేతుల్లో ఉంటుంది. వాదోపవాదాలు వింటాడు. ఇటుపక్క తప్పు జరిగిన చోట, తప్పు లేని చోట, రెండు పక్కల లాయర్లు, డిఫెన్స్ లాయర్ ఉంటాడు, మళ్ళీ ఇంకొక లాయర్ ఉంటాడు, ఏదో ఉంటారు, వాళ్ళ తరపున చెప్తారు. చివరికి ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలి? జడ్జి. మన జడ్జిమెంట్ ఏంటంటే మనకు ఎవరు తెలియదు, మన తేడా లేదు మనకు. నిద్ర లేచినప్పటి నుంచి మన పని ఏంటంటే చూసిన వెంటనే కళ్ళు పోతాయి ఇలా, ఓ వాడా, ఓ ఇదా, చూడు అదేం చేస్తాడు, వాడేం చేస్తాడు, వాడు ఎట్లున్నాడు చూడు, వీడు ఎట్లున్నాడు చూడు. ఇది జడ్జిమెంట్ అంటే. నీ లోపల అనుకుంటావే నువ్వు, నీ మైండ్లో ఒక థాట్ ఉంటుంది, త్రినాథ్ అంటే ఒక ఇట్లుంటాడు, అది జడ్జిమెంట్. దీన్ని మార్చుకోవాలా, ఈ జడ్జిమెంట్ విధానాన్ని మార్చుకోవాలా అనేది అర్థం అక్కడ. అంతేగాని నువ్వు ఒక జడ్జిలా కూర్చొని తీర్పులు చెప్పు, నీ మనసులో, నీ మైండ్లోని తీర్పులు చెప్పుకుంటా ఉంటావు, వీడు ఇంతేలే, వాడంతేలే. మేబీ ఉండొచ్చు, వాడి స్థితి వాడిది, వాడి చావు వాడిది, వాడి బతుకు వాడిది, వాడి స్వేచ్ఛ వాడిది. నేను నిన్న కూడా చెప్పినాను, నిన్న క్లాస్లో ఏం చెప్పినాను సత్సంగంలో, ఒక్కరికి నువ్వు నీ యొక్క స్వేచ్ఛ ఇంకొకరికి హాని కలిగించినంత వరకు, ఇంకొకరికి నీ స్వేచ్ఛ ఇంకొకరికి ఇబ్బంది కలగనంత వరకు, నీ స్వేచ్ఛ ఇంకొకరికి కష్టం కలగనంత వరకు నువ్వు ఈ స్వేచ్ఛాభరితమైన జీవితాన్ని గడపచ్చు. అంతేగాని ఇంకొకరి నీ స్వేచ్ఛకి భంగం ఎప్పుడు కలుగుతుందంటే ఇంకొకరి స్వేచ్ఛకు నువ్వు భంగం కలిగిస్తున్నావు కాబట్టి. బాగా అర్థం చేసుకోండి. అంటే నువ్వు ఇలా దీంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి. నువ్వు వాళ్ళు జడ్జి చేస్తావు, వాళ్ళని ఏం చేస్తావు, ఇలా అనుకుంటావు, అది నీ ప్రాబ్లం. అలాగే వాళ్ళని అనుకుంటే వాళ్ళ ప్రాబ్లం. ఇదేది ఉండకూడదు, నో జడ్జిమెంట్స్. అందుకే నెంబర్ 1, నో కామెంట్స్. వాడిట్లా వీడిట్లా అనేది అనవసరమైన నాన్ సెన్స్. అది అవసరం ఉందా, నిజంగానే అవసరం ఉందే చెప్పు. అవసరం ఉంటే నోరు తెరువు. ఇది అవసరం ఉండే దాంట్లో అవసరం ఉన్నంత వరకు చెప్పడంలో తప్పు లేదు. అట్లా అని చెప్పి నీ నోరు కట్టి పెట్టుకొని కూర్చో, ఎవడే ఎలా ఉన్నా అని కాదు. ఇక్కడ ఎక్కడ అవసరం అక్కడ మాట్లాడు, పనికిరాని మాటలు అవసరం లేదు, అనవసరమైన కామెంట్లు అవసరం లేదు. ఉంది లేనట్లు, లేదు ఉన్నట్లు సృష్టించి చెప్తారు, దాన్నే కామెంట్స్. ఇక్కడ కామెంట్స్ అంటే అర్థం అది. వాడి గురించి సగం కొంచెం కూడా తెలిసి ఉండదు. వాడు ఇంకొకరి ద్వారా ఎవరో చెప్పినారనో, ఇంకేదేదో జరిగిందనో చేస్తూ ఉంటారు మాటలు. ఇది కామెంట్స్ అంటారు. మీకు వివరిస్తున్నాను ఏది జడ్జిమెంట్ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి. నేను తెలుసుకున్నంత వరకు, నేను నేర్చుకున్న విషయాలను చెప్తున్నాను. నేనేమైనా తప్పు మాట్లాడుంటే, తెలియకో తెలుసో మాట్లాడుంటే నన్ను కూడా కరెక్ట్ చేయండి. ఎందుకంటే దానిలో తప్పు లేదు. నువ్వు ఎప్పుడు కూడా ఎవరైనా ఏమైనా చెప్తే టీచింగ్ మనకు లెర్నింగ్ లాగా తీసుకుంటాం. మనం ఒక ప్రక్రియకి, ఒక సిచ్యువేషన్కి నువ్వు ఏ విధంగా నువ్వు ప్రవర్తించగలవంటే దాంట్లో 2 ఉంటాయి. ఒక సిచ్యువేషన్ని నువ్వు 2 విధాలుగా ప్రతిస్పందించవచ్చు. ఒకటి
ఏదంటే రెస్పాండ్ అవ్వటం. రెండోది రియాక్ట్ అవ్వడం. రెస్పాండ్ అనేది వేరు, రియాక్షన్ అనేది వేరు. నువ్వు ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు నువ్వు మాట్లాడతావు, లేదా నువ్వు చెప్తావు, దానికి తగిన విధంగా నువ్వు రెస్పాండ్ అవుతావు. అంటే తప్పదు, నువ్వు రెస్పాండ్ అక్కడ కొన్ని విషయాలకు ఎట్లా ఉంటుందంటే ఈ రెండూ ఉండవు, మౌనంగా ఉండాల్సి ఉంటుంది. మూడో ఆప్షన్ ఉంటుంది దానికి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇంట్లోనో బయటో ఇంకో చోట ఫ్రెండ్స్ ఏదైనా కావచ్చు, నువ్వు మూడు విధాలుగా నువ్వు ప్రతిస్పందించవచ్చు. ఒకటి రెస్పాండ్ అవ్వచ్చు, రెండు రియాక్ట్ అవ్వచ్చు, మూడోది మౌనంగా ఉండవచ్చు. సమాధానం లేదు అన్నప్పుడు, లేదా సమాధానం చెప్పలేకపోయినప్పుడు ఈ మూడో ఆప్షన్ ఎంచుకోవాలి. లేదంటే పరిస్థితి చాలా, అంటే ఇప్పుడు అవతల వ్యక్తి నేను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకుందాం. అటువంటి పరిస్థితిలో నువ్వు రెస్పాండ్ అయినా రియాక్ట్ అయినా వారు ఎలా తీసుకుంటాడంటే వీడు దీనికి ఈ విధంగా చేసినాడు, ఆ విధంగా తీసుకుంటారు మనుషులు. అది వాళ్ళ తప్పు కాదు, దానిలో తప్పు పట్టాల్సిన పనే లేదు. మనం ఏం చేయలేం, వాళ్ళ ప్రాబ్లం అది, వాళ్ళ సమస్య అది. అలాంటప్పుడు మూడవది తీసుకోవాలి. ఇది నేను చదివింది కాబట్టే మీకు చెప్తున్నాను, నేను నేర్చుకున్నదే మీకు చెప్తాను. నేను ఆచరించాలి. నేను ఆధ్యాత్మికంగా నేను పొందిన అనుభవాలు చెప్తున్నాను. ఓకే, ఒకటి రియాక్ట్, ఒకటి రెస్పాండ్, రెండోది రియాక్షన్, మూడోది నాకు తెలిసింది, మూడోది మౌనం. నేను ఈ మూడోది ఎప్పుడు ఎంచుకుంటానంటే ఎదుటి వాళ్ళకి నేనేదో తెలియాలి, ఆ సిచ్యువేషన్లో నేనేదో తెలియాలి అని అవసరం నాకు లేదు. నేనేంటో ఎవరికో తెలియాల్సిన అవసరం ఏముంది? ఆధ్యాత్మికంలో ఎవరికి తెలియాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ నేను ప్రాపంచిక విషయాలు మాట్లాడట్లేదు. మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించిన విషయాలు కానీ, ప్రాపంచిక విషయాలు కానీ, ఏ ఉద్దేశం కానీ, ఎవరిని ఉద్దేశించి కానీ ఏది నేను మాట్లాడట్లేదు. నేను పొందిన ఆధ్యాత్మిక అనుభవాలనే మీతో షేర్ చేసుకుంటాను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, అది నేను ఏదైతే నేను నేర్చుకున్నా చెప్తున్నాను. నిన్ను దీంట్లో ఏం చెప్తాడు అంటే ఆయన రెస్పాండ్ అవ్వమంటాడు. రెస్పాండ్ అవ్వడం వేరు, రియాక్షన్ అవ్వడం వేరు, మౌనంగా ఉండటం వేరు. కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అవతల వ్యక్తి అర్థం చేసుకునే స్థితిలో లేనప్పుడు మౌనంగా ఉండడం, మౌనమే శరణ్యము, అది మీకు గొప్ప అద్భుతమైన దారి చూపిస్తుంది. లేదు రెచ్చగొడతా, నిన్ను ఇంకా అడిగి తప్పదు, నీ దగ్గర నుంచి ఆన్సర్ తెప్పించుకోవాలి, ఏదో ఒకటి నువ్వు అనాల్సిందే, దాని ద్వారా వాళ్ళు దాన్ని పెద్ద చేయాలి అని అనుకున్నప్పుడు మౌనమే బెటర్. ఎందుకంటే కాసేపు అడుగుతాడు, మళ్ళీ గమ్మున అయిపోతారు. ఎందుకంటే మౌనం ఎన్నో సమస్యలు దారి పోకుండా, అంటే ఎన్నో సమస్యలకి అది ఆ సమస్యలు కాకుండా నిలుస్తుంది. అది సమస్యగా మారకముందే మౌనం ఆపేస్తుంది. ఒక రెస్పాండ్ అవ్వడం అంటే నువ్వు ఏదైనా ఒక సిచ్యువేషన్ని వినిన తర్వాత వింటావో లేదంటే మాట్లాడతావు, దాని గురించి చెప్తావు, అది రెస్పాండ్. అది తప్పు. నువ్వు చెప్పాలన్నప్పుడు చెప్పాల్సిందే అది. నువ్వు ఒక పని చేసినావు కానీ చేయలేదు అన్నారు, అప్పుడు నువ్వేం చేస్తావు? లేదు నేను చేశాను అని చెప్పడం తప్పులేదు, అది రెస్పాండ్. రియాక్షన్, లేదు నువ్వు చేయలేదన్నప్పుడు లేదు నీకేం తెలుసు, నేను చేశాను, నువ్వు నన్ను చెప్పేదానికి అని చెప్పి రకరకాలుగా మన యొక్క హావభావాలు చూపించేసి వాళ్ళు మనల్ని ఇట్లా అంటున్నారే అని చెప్పి కోపంతో, బాధతో, అంటే రియాక్షన్ అది, కోపము, బాధ ఇట్లా రగిలిపోయి క్రోధం తెచ్చుకొని, కోపం ఉండొచ్చు,
క్రోధం ఉండకూడదు. కోపం ఉంటే ఆ క్షణమే అది క్లియర్ అయిపోతుంది. ఇవి బాగా గమనించింది. ఇవన్నీ ఎమోషన్స్. కోపం ఉంటే ఆ క్షణమే క్లియర్ అయిపోతుంది. కానీ క్రోధం ఉంటే నీకు క్యారీ అవుతానే ఉంటుంది ప్రతి క్షణము. వాళ్ళని చూసిన ప్రతి క్షణం, వాళ్ళతో మాట్లాడిన ప్రతి క్షణం. అంటే ఆ క్రోధం అనేది చాలా భయంకరమైనది. ఏదో రివెంజ్ తీర్చుకునేంత వరకు వదలదు కోపం. క్రోధం క్షమించండి. కోపం అట్లా కాదు. ఆ క్షణమే ఉంటుంది. మళ్ళీ వదిలేస్తాం దాన్ని. చాలా పదాలకు అర్థం తెలియకుండా మనకు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల చాలా పదాలు అర్థాలే మారిపోయినాయి. జనాలు మాట్లాడే పదాలకు అర్థాలే మార్చేస్తారు. అలాంటి ఎప్పుడు జరగదు. దేని అర్థం దానికే ఉంటుంది. సత్యము ధర్మము త్రేతాయుగంలో ఏదైతే ఉందో సత్యము ధర్మమే, అదే సత్యము అదే ధర్మము కలియుగంలో కూడా ఉంటుంది. ధర్మము సత్యం మారిపోవు. భగవంతుడు తన రూపాలను తీసుకొని అధర్మం పైన ఫైట్ చేసినాడే కానీ ధర్మం అనేది సత్యం అనేది ఏ కాలంలో ఒకటే ఉంటుంది, మారిపోదు. అదేవిధంగా మాటలకు అర్థాలు, పదాలకు అర్థాలు అనేవి అదే ఉంటాయి, ఏం మారిపోవు. మనం మార్చినంత మాట మారిపోవు. సృష్టిలో ప్రతి ఒక్క పంచభూతాలు నిన్ను గమనిస్తూ ఉండే. నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటాంది, రికార్డ్ అవుతా ఉంది. ఆకాశిక రికార్డ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చూసే ప్రతి చూపు, నువ్వు చేసే ప్రతి ఆలోచన అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. గుర్తుపెట్టుకొని మాత్రమే మనం ప్రవర్తించాలి. ఆధ్యాత్మిక వ్యక్తులకు మాత్రమే అవి తెలుస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చూసే ప్రతి చూపు, నువ్వు చేసే ప్రతి ఆలోచన కూడా రికార్డ్ అవుతుంది. మాస్టర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి నేను చెప్తున్నాను. నేను నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. జాగ్రత్తగా ఆచితూచి, ఎవరితోనూ కూడా మనకు ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. నువ్వు రెస్పాండ్ అవ్వు అవసరమైతే. లేదంటే మూడోది మౌనంగా ఉండాలి. రియాక్షన్ అవసరం లేదు. ఆ రియాక్షన్ వల్ల మనకి ఏమవుతుంది? మనలో లేనిపోని మనం తెచ్చుకుంటాం. వాడి ప్రాబ్లం వాడికి ఉండదు, ఆ ప్రాబ్లం నీకు వస్తుంది. వాడికి ప్రాబ్లం ఉంటే వాడి కర్మ, మనం ఏం చేయలేము. కానీ నీ వరకు రాకూడదు. మౌనంగా ఉండండి. గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ తెలుసు పత్రి సారు ఎలా ఉంటాడనేసి. ఎన్నో విషయాలు ఆయన మౌనంగా ఉంటాడు. ఎన్నోసార్లు జరిగింది. ఆయన ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు చెప్పినాడు. మాస్టర్ యొక్క స్పీచ్ వింటే మీరు ఎన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. మరి అందుకే పిఎంసి ఛానల్ చూస్తూ ఉండండి. ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు. మరి మౌనంగా ఉండరు. అందుకే నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్, నో కంప్లైంట్స్. కంప్లైంట్స్ అంటే అది ఇది వాడు వీడు ఇక్కడ ఎత్తుకోపోయి ఏదో చెప్పేది చేసేది కాదు. ఈ మధ్యలో ఏమంటే చాలామందికి తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు అర్థాలు ఉంటాయి. ఒక కంప్లైంట్ అంటే ఏంటంటే జడ్జిమెంట్ అయిపోయింది మనకి. ఇప్పుడు కామెంట్స్ అయిపోయినాయి, కంప్లైంట్స్ వచ్చినాయి. ఒక కంప్లైంట్ అంటే ఏంటంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఆ ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, బాగా క్లోజ్, చాలా క్లోజ్గా ఎప్పటి నుంచో. మూడో వాడు కూడా ఫ్రెండే, వాళ్ళ ముగ్గురికి ఫ్రెండ్ వాడు కూడా. మూడో వాడు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని చూస్తాడు. వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు, ఎలాగైనా సరే వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ ఫ్రెండ్షిప్ని చెడగొట్టాలి. ఇప్పుడు ఏం చేయడం మొదలు పెడతాడు? కావాలని వాడి మీద వీడి మీద వాడికి కంప్లైంట్స్ చెప్తూ ఉంటాడు. పోయి వాడు నేను ఇట్లా అన్నాడు రా, వాడు నిన్ను ఎట్లా అన్నాడు రా, నేను ఇట్లా చేసినాడు రా, అట్లా చేసినాడు, నా దగ్గర నేను ఈ విధంగా మాట్లాడినాడు రా. బాగా గమనించేది కంప్లైంట్. ఇలాంటివి కంప్లైంట్స్ అంటారు. వాడి గురించి వీడికి చెప్పడం, వీడి గురించి వాడికి చెప్పడం. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? పనికి మాని. అప్పుడేం జరుగుతుందంటే వాడి కర్మ వీడి కర్మ వాడికే వస్తుంది. అప్పుడేం చేస్తాడు? వాడి తెలివిలోనైతే నమ్ముతారు, వీడు ఏదో చెప్తున్నాడని. మళ్ళీ లేనిపోని ప్రూఫ్స్ చూపిస్తాడు, ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు. ఇది కంప్లైంట్స్. బాగా గుర్తుపెట్టుకుని, మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. ఇట్లా జరుగుతుందని కాదు. కంప్లైంట్స్ అంటే ఒకరి మీద ఒకరు చెప్పేది.
అది ఒకరు లేనప్పుడు చెప్పేది. ఎప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే, మూడో వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారంటే, అది పనికిరాని వెధవ మాటలే. అనవసరమైన వ్యర్థపు మాటలు. ఇద్దరు వ్యక్తులుంటే, ఆ ఇద్దరు వ్యక్తులు వాడి గురించి, వీడి గురించి మాత్రం మాట్లాడుకుంటే అది సజ్జన సాంగత్యం, సత్సంగం. దానికి మించి వేరే వారి గురించి అది అనవసరమైన మాటలు మాట్లాడుతుంటే అది వ్యర్థమైన సంభాషణ. అక్కడి నుంచి లేచి వచ్చేయాలి. మనకు అవసరం లేదు అలాంటి మాటలు. కాబట్టి అది కంప్లైంట్స్ గుర్తుపెట్టుకోండి. కంప్లైంట్స్ అంటే ఏదో ఎత్తుకొని మనము వేరే వాళ్ళ మీద ఉండదు. ఇక్కడ జరుగుతుంది అట్లా. మరి అదొక ఎగ్జాంపుల్ అంతే. నాన్ ఇంటర్ఫియరింగ్ అంటే ఏంటి? అసలు ఇంటర్ఫియరింగ్ అంటే ఏంది? ఇంటర్ఫియరింగ్ అంటే నిన్ననే చెప్పినాను, వేరే ఒక్కడి జీవితంలోకి తొంగి చూడడం. వాడు మొగుడు పిల్లలు కొట్లాడుకుంటే తొంగి చూసేది, లేదంటే ఇద్దరు మిత్రులు కొట్లాడుకుంటూ తొంగి చూసేది, లేదంటే ఇద్దరు కీచులాడుకుంటా ఇబ్బంది పడతాడు. వాళ్ళ కర్మ వాళ్ళు పడతా ఉంటారు. నీకెందుకు? నీకేం అవసరం ఉంది అక్కడ? నిన్నేమైనా పిలిచినారా? తీర్పు చెప్పమన్నారా? మనకు అలాంటి విషయాలు చాలా వరకు చాలామందికి చాలా ఇష్టపడతారు. మళ్ళీ ఏం జరుగుతుంది వాళ్ళ మధ్యలో? ఇది చాలా భయంకరమైన కర్మ. బాగా గుర్తుపెట్టి, నాన్ ఇంటర్ఫియరింగ్ అంటే అంతే. వాడి ఇష్టంతో నీకెందుకు? వాడి జీవితం, వాడి లైఫ్ నేర్చుకుంటాడు. వాడు కింద పడతాడు, నేర్చుకుంటాడు. నడిచేటప్పుడు చిన్న పిల్లోడుగా నడకలు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాడు? తండ్రి ఆ బిడ్డ తల్లి కానీ తండ్రి కానీ బిడ్డ చేతిని పట్టుకొని అలా 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 నేర్పిస్తాడు. నడుస్తూ ఉంటారు, తపక్కన పడతారు, సపోర్ట్ తీసుకుంటారు, నడుస్తూ ఉంటారు. కొద్దిగా సపోర్ట్ లేకుండా కూడా నడుచడం మొదలు పెడతారు. అలాంటప్పుడు టక్కన పడతారు. మరి అయ్యో పడిపోయినాడమ్మా వీడు ఆయనేసి బిడ్డ తల్లిదండ్రులు బాధపడతా వాడు నడవకుండా చేస్తే ఏమవుతుంది? ఎవరు తప్పు అవుతుంది అది? వాడికి నడకే రాదు అనుకుందాం, మళ్ళీ జీవితంలో నడవలేడు వాడు అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్ మాత్రం. ఆవిడ పెద్ద పడుంటే అప్పుడే పడినంత మాత్రం ఏమైపోతుంది? నేర్చుకుంటాడు, లేస్తాడు. ఓహో ఇలా నడిస్తే పడుతాను. అందుకని వాడి స్వేచ్ఛ నువ్వు అప్పుడు నేర్చుకునే విధానం నువ్వు ఆపకూడదు అక్కడ. కాబట్టి అది నాన్ ఇంటర్ఫియరింగ్ అవుతుంది. ఇంకా మీకు డీప్గా చెప్తాను. ఇప్పుడు మన శ్లోకంలోకి పోలేదు ఈరోజు. చాలా పెద్ద సబ్జెక్ట్ ఎత్తుకున్నాం. ఓకే, ముగిస్తాను తొందరగానే. ఇది నాన్ ఇంటర్ఫియరింగ్. దాని తర్వాత నాన్ వైలెన్స్ అంటే మీకు అందరికీ తెలుసు. ఎక్కడైతే అహింస ఉంటుందో అది అద్భుతమైన స్థితి. ఎక్కడైతే హింస ఉంటుందో అసలు ఆ స్థితినే మనం ఊహించలేం. అంటే ఇక్కడ నీకు తెలిసి చేసినా తెలియక చేసినా వాడెవడో చంపుతున్నాడులే, వాడెవడో కట్ చేస్తున్నాడులే మాంసాన్ని, వాడెవడో మనకిస్తున్నాడులే, వాడెవడో వండి పెడతాడు. తినేది ఎవరు? వాళ్ళు చంపినా, వాళ్ళు కట్ చేసినా, వాళ్ళు వండినా, నీకు పెట్టినా, తినే వాళ్ళకి అది విపరీతమైన మహాపాపపు కర్మ. గుర్తుపెట్టుకోండి బాగా. నువ్వు తింటున్నావు కాబట్టి వాడు ఆ పని చేస్తున్నావు. నువ్వు తినకపోతే, మాంసాహారులే లేరు అనుకుందాం, తినరు ఎవరు మాంసమే, అప్పుడు వాడు పోయి చంపుకొస్తానా? చంపి ఏమైనా అమ్ముతాడా? లేదంటే చంపి తెచ్చి వండి పెడతాడా నీకు? మీరు బాగా ఆలోచించండి ఇది. అయ్యో లేదు నేను మానలేనయ్యా నాన్ వెజ్ అంటే అది నీ ఇష్టం. నిన్నెవరు బలవంతంగా నేను బలవంతంగా తినమని చెప్పలేదు, బలవంతంగా మానేమని చెప్పట్లేదు. ఇక్కడ సత్యం మాత్రమే చెప్తున్నాను, నేను ధర్మాన్ని మాత్రమే చెప్తున్నాను. మరి వేరే విధంగా అనుకోవద్దని దయచేసి ప్లీజ్. కాబట్టి ఆ జీవికి నువ్వు ఆటంకం, దాని యొక్క స్వేచ్ఛాభరితమైన జీవితాన్ని నువ్వు అర్థవంతంగా అర్థవంతమైన జీవితం లేని దానికి అర్ధాంతరంగా చంపేస్తున్నావు దాన్ని. అది మహాపాపం, నాన్ వైలెన్స్. వైలెన్స్ అది.
హింస. ఎక్కడైతే నాన్ వైలెన్స్ ఉంటుందో అది అద్భుతం. అహింస పరమో ధర్మ. హింస చోడు హంస పకడు. హంసలాగా పాలలో నీళ్లు వేరుపరిచి పాలు మాత్రమే స్వీకరిస్తుంది. నువ్వు కూడా శాకాహారం మాత్రమే, మాంసాహారం త్యజించాలి, శాకాహారం తీసుకోవాలి. ఒకసారి చూడండి మీరు. ఎప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయినాక ఇంకా నా వల్ల కాదు, నా జీవితంలో అన్నీ అయిపోయినాయి కూర్చుంటాను అంటే ఎప్పటి వరకు ఉంటావు నువ్వు, ఎప్పటి వరకు పోతావో నీకే తెలియదు. ముసలోళ్ళు అయిపోయినాక కాదు ధ్యానం. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ముసలోళ్ళు అయిపోతే కూర్చుంటే ఈ ధ్యానం కన్నా నీకు చింత ఆలోచన ఎక్కువైపోతుంది. అయ్యో నేను చేయలేదు, అది చేయలేదు, నెల కూర్చుంటే ధ్యానం కుదరదు. అట్లని కాదు, నేర్చుకో. అప్పుడు ఆ స్థితి తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏం చేయలేము. 50 ఏళ్ళు దాటిపోయి 60 ఏళ్ళు దాటిపోయినాక తెలుసుకుంటే అప్పుడు తెలుసుకొని చేయకూడదని నేను అనలేదు, కానీ చేయడం మంచిది. కానీ నీకేమి నీ చింత మిగిలిపోయి ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేది ఏది ఈ వయసుకి, నిన్న కూడా చెప్పాను, సంబంధించింది, వయసుకి సంబంధించింది కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ భాషకు సంబంధించింది కాదు, ఏ యొక్క సంస్థకు సంబంధించింది కాదు, ఏ యొక్క ప్రదేశానికి సంబంధించింది కాదు, ఏ యొక్క దేశానికో ఏ యొక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు. ధ్యానం అనేది యూనివర్సల్ ట్రూత్. ధ్యానం ద్వారా నువ్వు నీ ఆత్మను ఉద్ధరించుకుంటావు. అది సత్యం, అంతే. అది సత్యం అనేది సత్యం. ఒక్కసారి సత్యాన్ని తెలుసుకున్నాక సత్యమే అది. నువ్వు సత్యం ఇది కాదు, ఇది తప్పు, ఇది రాంగ్ అన్నంత మాత్రాన అది అసత్యం అయిపో. సృష్టిలో నేను చెప్తున్నా, ప్రకృతి సృష్టిలో దానికి సంబంధించి చెప్తున్నా. రాత్రి సూర్యుడు మనకు కనపడ్డంత మాత్రాన సూర్యుడే లేడు అని అంటే ఎట్లుంటుంది? పగులు మనకు చంద్రమామ కనపడ్డు, మరి చంద్రమామే లేడు, చంద్రుడే లేడు అంటే పక్కపక్క నవ్వాల, ఆహా అని. అట్లే ఉంటుంది. మరి సత్యం ఎప్పుడు నీకు తెలియనంత మాత్రం సత్యం కాదు అని అనకూడదు. తెలుసుకోవాలి. ధర్మం ఎప్పుడైతే సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తావో ఆ ధర్మమే, ఆ సత్యమే నేను కాపాడుతుంది. అందుకే సత్యమేవ జయితే ధర్మో రక్షిత. మన ఈ భారతదేశంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రెండు ఉంటాయి మనం. అందుకే మనం ఇంత అద్భుతంగా ఉన్నాం. ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు మనం చెప్పుకున్నాం. ఈ 5 గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఇంకా కూలంకషగా ప్రతిరోజు రేపు కూడా మనం మాట్లాడుకుందాం. శ్లోకాన్ని చెప్పేస్తాను. శ్లోక వివరణ మనం చాలా ఫాస్ట్గా పూర్తి చేసేసుకుందాం. ప్రకృతే గుణసమూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్వవిద మందాన్ కృత్స్యవిత్ న విచాలయేత్. ప్రకృతే, మరొకసారి చదువుతున్నాను. ప్రకృతే గుణసమూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్వవిద మందాన్ కృత్స్యవిత్ న విచాలయేత్. భగవద్గీతలోని 3వ అధ్యాయం 29వ శ్లోకం ఇది. తాత్పర్యం: ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు గుణాలలోనూ కర్మలలోనూ ఆసక్తులు అవుతారు. అటువంటి అల్పజ్ఞులను ఆత్మజ్ఞానులైన వారు చలింప చేయకూడదు. ధ్యాన వివరణ: అల్పజ్ఞులు వేరు, ఆత్మజ్ఞానులు వేరు. ఆత్మజ్ఞానులు అల్పజ్ఞులు కాలేరు, అల్పజ్ఞులు ఆత్మజ్ఞానులు కాలేరు. తమో గుణాల కార్యకలాపాలు వేరే, రజోగుణాల కార్యకలాపాలు వేరే, సత్వగుణాల కార్యకలాపాలు వేరే, నిర్గుణాల కార్యకలాపాలు వేరే. కనుక ఎవరి గుణగణాలను సంబంధించి కార్యకలాపాలను వారితో చేయనివ్వాలి. ఇతరుల కార్యకలాపాలకు ఎప్పుడూ అడ్డుపడరాదు. ఎవరు ఏది చేస్తున్నా, ఎవరు ఏది చేయదలుచుకున్నా యదా ఇచ్చసి తదా కుర్వనాలి. అంటే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని అయితే అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుందని ఖచ్చితంగా చెప్పాలి. అడగనిదే అమ్మైనా పెట్టదు కదా. మనం ఏం మాట్లాడుకున్నాం అదే శ్లోకంలో వస్తాం. చూసినారా? ఎవరి ఇష్టానికి మనం వ్యతిరేకంగా పోకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళది.
వాడు తింటాడు నాన్ వెజ్, వాడి ఇష్టం. మనం తినకూడదు, ఇది తినకూడదు అని మనం చెప్పగలుగుతాం, మంచిది శాకాహారం తింటేనే మంచిదని చెప్తాం. లేదు వాడు తింటాడు, వాడి ఇష్టం, వాడు వ్యతిరేకించకూడదు. లేదు ఒకవేళ తింటే ఏమవుతుందన్నా అప్పుడు చెప్పు, నాయన తిన్నప్పుడు నీ యొక్క కర్మలు ఎట్లుంటాయి, ఇలాంటి తింటే నీ జీవితం ఎట్లుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అడగందే అమ్మాయిన పెట్టదు, అడగకుండా మనం ఎవరు ఏది జరగదు చెప్పచ్చు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, అల్పజ్ఞులు వేరే, ఆత్మజ్ఞానులు. అల్పజ్ఞులు అంటే జ్ఞానం లేనివారు, వారికి తెలీదు, వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతారు. ఆత్మజ్ఞానులు అట్లా కాదు, ఆత్మజ్ఞానం అల్పజ్ఞులు కాలేరు. ఎందుకంటే ఒకసారి ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఒక వెధవలాగా ప్రవర్తిస్తావా? వెధవలాగా ప్రవర్తించవు నువ్వు. మూఢుల్లాగా ప్రవర్తిస్తావా? లేదే. అదే మూఢులు, అల్పజ్ఞులు, వారి ప్రవర్తనే వేరుగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, అనవసరమైనవన్నీ చేస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానులు కాలేరు. తమో గుణాల కార్యకలాపాలు వేరే. చూసా, తమో గుణం ఉండేవాడు పనులే వేరేగా చేస్తాడు. రజో గుణాలు ఉండేవాడు పనులు తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం. తమో గుణం తినుకుంటే చాలు. మరి గుణాలు అట్లాంటివి ఉంటాయి, వాడిని డిస్టర్బ్ చేయకూడదు. సత్వగుణాల కార్యకలాపాలు వేరే, నిర్గుణ కార్యకలాపాలు వేరే. కనుక ఎవరి పనులు వారిని, ఎవరు ఏం చేయాలనుకొని వచ్చినారో వాళ్ళు చేయని, వాళ్ళు నేర్చుకుంటాడు. ఇప్పుడే చెప్పినాను మీకు, ఈరోజు ఈ శ్లోకాన్ని చదవకముందే చెప్తున్నాను మీకు. నేనేది ప్రిపేర్ కాలే, నాకు తెలిసింది నేర్చుకునేదే చెప్తున్నాను. ఎవరి కర్మలు వారివి, వాళ్ళ కర్మల జోలికి నాన్ ఇంటర్ఫియరింగ్ అనేది ఉంది. నువ్వు పోవాల్సిన అవసరం లేదు. వాడి కర్మ, వాడు ఏ పని చేసుకుంటాడు. వాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను అడిగితే, నాయన నా పరిస్థితి ఇట్లుంది, ఏం చేయమంటే ధ్యానం చేయి. నాన్ వెజ్ తింటే ఏమవుతుంది? నాయన ఇది అవుతుంది, ఇది పరిస్థితి, శాకాహారంగా మారు. లేదు నేను తింటా, నీ కర్మ, ఓకే నీ ఇష్టం అని వదిలేయాలి. వాడిని పట్టుకొని కూర్చోకూడదు. నువ్వు అవ్వాల్సిందే, ధ్యానం అవ్వాల్సింది, శాకాహారం అవ్వాల్సింది. ఎక్కడ ఏ ధ్యాని ఇలాంటివి చేయడు, ఏ పిరమిడ్ మాస్టర్ చేయడు. కాబట్టి ఈరోజు ఒక చక్కటి అద్భుతమైన శ్లోకాన్ని వివరించుకున్నాం. వెనక పూర్తి వివరణ కూడా మరొకసారి రేపు కూడా మనం వివరించుకుందాం. ఈ మనకు వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి 2 నిమిషాల ధ్యానంతో ఈరోజు సత్సంగాన్ని క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకున్నప్పుడు దాని ఆచరణలు పెడితే దాని ఫలితం చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఫలితం లేకుండా నేర్చుకుంటూ ఉన్నంత మాత్రాన మనం 2 1 జార్ 2, 2 2 జార్ 4 అని గుర్తుపెట్టుకున్నాం. నేర్చుకున్నాం, బై హార్ట్ చేస్తేనే మనకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు మనం 2 1 జార్ 2, 2 2 జార్ 4 అంటే అప్పుడు ఇది ఏందిరా మనకు తెలీదు. 10 సార్లు చదివి ఉంటాం అది. అప్పుడు చిన్నప్పుడు 1వ క్లాస్లో అనుకోండి, ఒక 10 సార్లు 20 సార్లు చదివితే కానీ 2 2 జార్ 4 అనేది మనకు తెలియదు. ఇప్పుడు అదే 2 2 జార్ 4 అని నువ్వు నిద్రలో అయినా లేచి చెప్పేస్తావు. 2 times 20. ఎందుకంటే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు ఆచరణ నీకు ఫలితం కావాలన్నప్పుడు నేర్చుకుని నువ్వు ఎలా నేర్చుకుంటావో దాన్ని ఆచరణ చేస్తేనే అంత అద్భుతమైన ఫలితాలు సాధిస్తావు. అంతేగాని నువ్వు ఆచరణ చేయకపోతే దాని ఫలితాలను నువ్వు సాధించలేవు. అందుకనేసి ఆచరణ చేయండి, బాగా ధ్యాన సాధన చేయండి, బాగా ధ్యానం చేయండి, అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మరి కొత్త వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ముఖ్యంగా ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. 2 నిమిషాల ధ్యానంతో క్లాస్ సత్సంగాన్ని క్లోజ్ చేసుకున్నాం. ధ్యానం అనేది కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఒక సుఖ స్థిరాసనంలో కూర్చోండి, కుర్చీలోనే కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, కింద అయినా కూర్చోవచ్చు, పైన కూర్చో, మీ ఇష్టం. కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, హాయిగా శ్వాసను మాత్రం గమనించుకోండి. శ్వాసను గమనించడం వల్ల ఏమవుతుందంటే నీ యొక్క ఆలోచనలన్నీ క్లియర్ అయిపోయి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. అప్పుడే ధ్యాన స్థితి, సమాధి స్థితి ఏర్పడుతుంది. సమాధి వేరు, సమాధి స్థితి వేరు. కాబట్టి ప్రతిరోజు అద్భుతమైన విషయాలు మనం సత్సంగం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. మరి 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవరాదు, ఓకే అని చెప్పేంత వరకు మాస్టర్స్ ఎవరు కళ్ళు తెరవరాదు.
చివరి ఒక్క నిమిషం ఎవరు కళ్ళు తెరవరాదు. చివరి 30 సెకండ్లు మాత్రమే. ఎవరు కళ్ళు తెరవరాదు. చివరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, అలాగే మీ చేతి వెళ్ళి కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఓకే, ప్లీజ్ రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మన అద్భుతమైన ఈ రోజుని అద్భుతంగా సత్సంగం చేసుకున్న 2 నిమిషాల ధ్యానంతో క్లాస్ని కూడా అద్భుతంగా ముగించుకుంటున్నాం. రేపు ఇంకొక రోజు ఇంకొక శ్లోకంతో ఒక అద్భుతంగా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుని ఇంకా చాలా అద్భుతమైన విషయాలు రేపు క్లాస్లో చాలా ఇంకా ఇంట్రెస్ట్గా మీకు సత్సంగం అద్భుతంగా ఉంటుంది. ఎవరు మిస్ కావద్దండి. ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోస్ చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొకరు కూడా షేర్ చేయండి. తద్వారా మనం తెలియజేసిన వాళ్ళు మొత్తం మన పని ధ్యానం, శాకాహారం తెలియజేయటమే. ఓకే మాస్టర్స్, మీ అందరికీ మరొకసారి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వీడియోని చివరిదాకా చూసిన ధ్యాన సాధకులకి, ధ్యానాభిలాషులందరికీ కృతజ్ఞతలు. ఓకే, ప్లీజ్ మరొకసారి గురూజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు. సర్వదేవత మాస్టర్స్కి, స్వర్ణమాల పత్రి మేడంకి, జగత పితృవందే పార్వతీ పరమేశ్వర మాస్టర్స్కి, ఏంజల్ మాస్టర్స్కి, యాషల్ మాస్టర్కి, పంచభూతాల మాస్టర్స్కి అందరికీ కూడా ప్రేమతో నిండిన హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ప్లీజ్. ఓకే మాస్టర్స్, సైనింగ్ ఆఫ్. బాయ్.